ప్రభుత్వం రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతులు అనుకోని ప్రమాదాల బారిన పడి చనిపోతే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా పరిహారాన్ని చెల్లిస్తుంది. అందుకు అవసరమైన ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇదే తరహాలో మత్స్యకారులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. రైతు బీమా తరహాలోనే మత్స్యకారులకు కూడా 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. వారికి ఆర్థిక చేయుతలో భాగంగా మత్స్యకారుల కుటుంబాలకు కేంద్రం బీమా సౌకర్యం కల్పించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన బీమా పేరుతో పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అనుకోని ఘటనల వల్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఆయా కుటుంబ సభ్యులు రోడ్డున పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మత్స్యకారుల పేరుపై 70,000 రూపాయల బీమా ప్రీమియంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. 3 ఏళ్ల క్రితమే అంటే 2022లోనే ఈ పథకం అమల్లోకి వచ్చినా ఎవరికీ అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో పేద మత్స్యకార కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకం గురించి 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వారికి పథకం వర్తిస్తుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ పేరును జిల్లా మత్స్యకార అధికారులను కలిసి శ్రీ మత్స్య యాప్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న మత్స్య సహకార సంఘాల సభ్యులు తమ యొక్క నామినీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ తదితర వివరాలను ఈ ఏడాది జూన్ 15వ తేదీలోపు జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మత్స్యశాఖ అధికారులు ఈ సమాచారాన్ని ఆన్లైన్ లో నమోదు చేస్తారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు సభ్యుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల బీమా డబ్బులు అందజేస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే 120 రోజుల్లో బీమా కంపెనీకి తెలపాల్సి ఉంటుంది. క్లెయిమ్ పత్రాలను 180 రోజుల్లో అందజేస్తే ప్రయోజనం కలుగుతుంది.